ఈరోజైతే మనకు 1% ప్రాఫిట్తో అయితే బయటకు వచ్చేసామండి ఫస్ట్ 15 మినిట్స్లో. ఫస్ట్ 15 మినిట్స్లోనే మనకు 950 రూపీస్ రావడం అయితే సంతోషం. 950 రూపీస్ అంటే తక్కువ ఏమీ కాదు కదా ఫ్రెండ్స్. నాకున్న క్యాపిటల్లో 1%. అదే ఒక బయటి వ్యక్తికి అయితే ఒక డైలీ వేజ్ అంత అవుతుంది. ఒక ఎంప్లాయీ మనం కంపెనీలో పనిచేసినా కానీ మినిమం 2000 పడుతుంది. కానీ మనకు 1000 రూపీస్ మనకు వితిన్ 15 మినిట్స్లో రావడము, ఈ డే అంతా కూడా మనకు టైం సేవ్ అవ్వడము చాలా సంతోషకరం కదా. ఒక ట్రేడర్కి ఉన్న ప్లస్ పాయింట్ ఇదే ఫ్రెండ్స్. అందుకే ట్రేడర్గా నిలబడాలంటే చాలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అది సైకాలజీ డెవలప్ చేసుకోవాలి. మనకు ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఒక ట్రేడర్గా ఫెయిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం అవన్నీ తట్టుకొని మన ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని మార్కెట్లో కనుక నిలబడగలిగితే మనం మంచి లైఫ్ స్టైల్ జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రేడర్గా అంటే ఇది ఓన్లీ డబ్బులు సంపాదించడమనే కాదు ఫ్రెండ్స్. ఒక ట్రేడర్గా మనం చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ కానీ, ఇంట్లో పిల్లలకి ఫైనాన్స్ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయని చూపించడం కానీ, స్టాక్ మార్కెట్లో ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో ఒక ట్రేడర్కే తెలుస్తుంది. కానీ అందులో నిలబడడం మాత్రం చాలా కష్టం. అందుకే 100లో 97% అందరూ కూడా లాస్ అవుతూ ఉంటారు. కానీ మనమైతే 97% వల్ల కాకుండా ఆ 3%లో ఉండడం చాలా సంతోషం. ఇప్పుడే 3%లోకి అయితే వెళ్ళిపోయానని నేను అనుకోవట్లేదు. ఇలా కన్సిస్టెంట్గా ఒక 2-3 ఇయర్స్ నేను వెయిట్ చేయగలిగితే కనుక కంపల్సరీ నేను ఆ క్లబ్లో అయితే జాయిన్ అవుతాను. సో మనకు ఇది ఒకటి సక్సెస్ అయిన తర్వాత దీని ద్వారా వచ్చే ఇన్కమ్ మన ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళడము, లేదా ఆల్టర్నేటివ్ బిజినెస్ సోర్సెస్ వెతుక్కోవడము అలాంటివి నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మనకైతే అనేక ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. సో మనం ఫర్దర్గా ఇంకొక ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం ఏర్పాటు చేసుకోవడానికి నాకు ఈ డబ్బు అయితే ఉపయోగపడుతుంది. దీంతో వచ్చిన ఖర్చులతో ఈ ఇయర్ అయితే మా పిల్లల ఫీజులు, తర్వాత ఇంట్లో ఖర్చులు అయితే కొన్ని నడిపించాను. ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు కూడా దీంతోనే నేను క్లియర్ చేసుకుంటాను. మా ఇల్లు అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ విమానాలు పోతూ ఉన్నాయి. ఈరోజు అంతా డిస్టర్బెన్స్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.